Hello everyone, what's welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on third part of Indra movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow my Instagram, link will be in description box. But for now, let's start. Oh, అబ్బా! ఏంటిది పిల్ల తెరిచిన బంగారపు గుట్ట. మొబైల్ ధనలక్ష్మిలా ఉంది. దీని ఒంటి మీద నగలమ్మేస్తా అరడజన్ టాక్సీలు కొనుక్కోవచ్చు. నమస్తే మేడం. టాక్సీ చాహియే క్యా? ఇక్కడ ఒక తెలుగు టాక్సీ డ్రైవర్ ఉండాలి. తెలుగమ్మాయా? ఈ కాశీలో నేనే ఏకైక తెలుగు టాక్సీ డ్రైవర్ని. ఛీ, నువ్వు కాదు. ఆయనకి నీకు బిల్ కలెక్టర్ కి బిల్ క్లింటన్ కి ఉన్నంత తేడా ఉంది. ఆ, ఆయన డ్రైవర్ అయినా హుందాగా ఉంటాడు. ఉందాదే ఉందమ్మా. ఎవరు తిప్పేదైనా అదే స్టీరింగ్, ఎవరు తొక్కేదైనా అదే యాక్సిలరేటర్. అవును ఇదంతా ప్యూర్ అమ్మా. అవును, ప్యూరే. ప్యూర్ అయితే నేనే తీసుకెళ్ళాలి నిన్ను. అరే నేను సేఫ్టీగా డ్రాప్ ఏయ్, చేస్తాను. ఆయన బాగు. అరే శంకరన్న నువ్వా? నమస్తే. నీకోసమే బేరం తీసుకొచ్చాను. ప్యూర్ ప్యూర్ తెలుగు. మీరు అడిగిన బిల్ క్లింటన్ మీరే. ప్యూర్ గోల్డ్ పోయింది. ఎక్కడికి వెళ్ళాలి? గంగలోకి. గంగలోకా దగ్గర? దగ్గరికే. టాక్సీ అక్కడ ఉంది, పదండి. నీకు దండం పెడతాను, నేను ఎవరిని మోసం చేయలేదన్నా. సర్లే, మా గిరి ఎక్కడా? బేరం తగిలితేను శాస్త్రి గారితో పాటు అవతలకి వెళ్ళాడన్నా. అన్నా బేరం దగదగ మెరిసిపోతుందన్నా. పడవని ఆగి. ఏంటి మళ్ళీ సిజరింగా? కొట్టన్నా బోని లేక తెడ్డుకి మేకులు కొట్టుకుంటున్నా. సర్లే, మీ పండిత్ ఎక్కడా? పండి! ఎవరు ఎవరు తప్పబంధములు కలిగించినది? మెరిసిపోయే బేరం oh వచ్చిందిరా. god. ఆ? నాకీ బేరం వద్దయ్యో. ఏయ్, ఏం అనలేరా? లేదులేరా. Wow. ఆడపిల్ల ముందు నన్ను కొట్టకూడదు. సర్లే, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చచ్చిపోయారంట. అయ్యో బంగారం లాంటి పిల్ల మాకు వదిలే, మేము చూసుకుంటాం. ఏయ్, అక్కడికి వెళ్ళాక ఏదైనా సిజరింగ్ జరిగిందో నీ మెళ్ళ మించి తలకాయలు చంపేయా. పని అయ్యాక పంపించండి, నేను కారు దగ్గర ఉంటా. వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళేంత వరకు నాతోనే ఉంటానని ఫుల్ గా కాంట్రాక్ట్ పుచ్చుకొని హాఫ్ లోనే వెళ్ళిపోతావేంటి? వాళ్ళు ఉన్నారుగా. అసలు ఇలా మొక్కలు చూస్తుంటే ఏమ్మా పవిత్రంగా కనిపిస్తున్నావా? దొంగల్లా కనిపిస్తున్నా. నువ్వు రా. నువ్వు రావయ్యా మగడా, బంగారం లాంటి నగలు పోయినట్టున్నాయి. అబ్బే బంగారం లాంటి బ్యాగ్ పోయింది. రా. సింగైకు వస్తున్నా. రండ్రా, పడవయ్యా. ఓం కూర్చో తల్లి. Halle. అమ్మా ఆ నగలు తీసి ఇక్కడ పెట్టమ్మా. వద్దులే తల్లి. చెప్పు. తాతగారి పేరు కేవి మహాదేవ్. అరెరెరెరె! ఏమిటి కేవి మహాదేవరా? ది గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అరెరెరెరెరె! కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలుదా. ఏయ్! కూర్చో. ఏంట్రా సింధులు? అబ్బే ఏం లేదు. ఈయనొకడు ఎదురుగా బంగారపు కొట్టుంచుకుని దొంగతనం చేయడానికి వీల్లేదంటాడు. పైగా కాపలా ఉంటానంటాడు. ఓం బిస్మిల్ అమ్మా తమ తండ్రి గారి పేరేమిటి? ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు గారా? మహానటులు వారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. ఏయ్, పనికానే ఉండాలి. అలాగే. అరే ఇక్కడ ప్రోగ్రామ్ అంతా అక్కడ టీవీలో చూస్తున్నాడు. వాయ కొడతాడు. అమ్మా తమ తల్లి గారి పేరేమిటి? దానికి ఏడుస్తుంది ఏమిట్రా? సిల్క్ స్మిత. Silk Smita. అమ్మాయి నువ్వు లేచి నిలబడు. లేచి నిలబడు. నిలబడు. ఏమిటి మీ అమ్మగారి పేరు సిల్క్ స్మిత, మీ నాన్న ఎస్వి రంగారావా, మీ తాత కేవి మహాదేవరా? సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి కర్మకాండ జరిపించాలనుకుంటున్నావా? నేను ఎవరనుకున్నావు? రాజ పురోహితుడిని. పెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నారా? కర్మకాండ జరిపించాలా? కర్మకాండ జరిపించాలి. కర్మకాండ. ఏం జరిపిస్తారా? ఆడదేవుడు. సిస్టర్. సిస్టర్. అరుము. ఏంటి? ఏంట్రా సిజరింగా? అబ్బే, ఏం లేదు, ఏం లేదు. దండం
ఏమైంది? ఆ అమ్మాయి ఎవరితో తెలిస్తే మీరే క్షమించరు. సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి కర్మకాండ తప్పించబడుతుంది. సినిమా ఆ? లేదంట కదా? లేదా ఏమ్మా మీ తాతగారి పేరు కేవి మహాదేవన్ అని చెప్పలా? కేవి మాధవరావు కేవి మాధవరావు అన్నావా? మీ తండ్రి గారి పేరు ఎస్వి రంగారావు నువ్వు చెప్పలా? ఎస్వి రామారావు వద్దు ఏమండి వద్దు 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 బాబు వద్దు. అమ్మా కాశీ విశాలాక్షి మీద ఒట్టు పెట్టి చెప్పు. నువ్వు మీ అమ్మగారి పేరు సిల్క్ స్మిత అని చెప్పలా? నేను నమ్మలేదు. అయ్యో లోపలేదురా. అయ్యో, వద్దు వద్దు బాబాయ్ వద్దు. కొడతా. అమ్మాయి తప్పు ఏంటిది? నన్ను వదిలు. నన్ను చావనివ్వు. ఎవరు లేని నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నేను లేను అంటే మా వాళ్ళంతా నీ వాళ్ళే కదా అని. నిజంగానా? నిజంగా నిజంగా అంటే కొన్నాళ్ళు మాత్రమే. కొన్నాళ్ళు ఉన్నన్నాళ్ళు అది నాకు వదిలేరా మగడ. దా ఇదే మన ఇల్లు, మా ఇల్లు. నందిని నందిని వస్తున్నా మావయ్య. నువ్వు పైకి వెళ్ళు. Wow. ఆహా, అలాంటిది ఏం లేదు. తను బ్యాలెన్స్ తప్పి పడబోతుంటే నేను పట్టున్నాను, హెల్ప్ చేస్తాను. మావయ్య నందిని నీ ఫ్రెండ్. నా ఫ్రెండా? నీ ఫ్రెండ్ లాంటిది మన గెస్ట్, నువ్వు బాగా చూసుకోవాలి. నువ్వు వెళ్ళు. అమ్మాయి ఏంటబ్బాయ్? స్లిప్ అవుతుంది, జాగ్రత్త. నువ్వు పైకి వెళ్ళు. నందిని జాగ్రత్త, బాగా చూసుకో. ఏమిటో మీరేంట్రా సినిమా చూస్తున్నారు? ఏం లేదు స్పెషల్ గెస్ట్ కదా రాత్రికి ఏం ఏర్పాట్లు చేద్దాం? ఏంటి ఏర్పాట్లు అంటూ డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నావు? డబుల్ మీనింగ్ లేదండి, సింగిల్ మీనింగ్. భోజనం ఏర్పాట్లు ఏం చేద్దాం మనం అని. ఏం తింటే అదే తింటుందిలే, నేను ఉన్నాగా చూసుకుంటాను. చూడండి అమ్మా, Fun. ఏమిటి నాయనా? ఇక్కడ పెట్టిన బట్టలేమని చూడలేదు బాబు. సత్తే ఎక్కడికి వెళ్ళాడు? ఏంటబ్బాయ్ ఏం కావాలి? ఇక్కడ బట్టలు పెట్టాను, కనబడకపోతేను. ఓహో అమ్మాయి ఏంటబ్బాయ్? ఏంటి ఒడియాలు మంచం మీదే కావు, మన ఒంటి మీదే. బట్టలు. అదే నా బట్టలు ఎందుకు వేసుకున్నావు అని. నాకు బట్టలు లేవు అందుకని నా బట్టలు వేసుకున్నావా? అవును. విప్పో విప్పో. నా ఉద్దేశం ఆళ్ళెందుకు ఇప్పుడు? నా ఉద్దేశం బట్టలు లేకపోతే మా నందిని బట్టలు వేసుకోవచ్చు కదా అని. ఏంటి నందిని బట్టలు నేను వేసుకోవడమా? తప్పే ఉంది. నందిని పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? నందిని నడువేంటి, నా నడువేంటి? నందిని హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? ఏంటిది? లూజ్ ప్యాంట్. సరే ముందు ప్యాంట్ వేసుకో. చేతులకు పిండుంది, నువ్వే తొడుగు. సారీ, కింద. తెలుసులే. నువ్వు ఊక్కో. టచ్ అవుతూ ఉంటే ఊగకుండా ఉండటం ఎట్లా? సరిగ్గా తొడుగుతున్నానా? పైదాకు వచ్చాను కదా. సగంలోనే ఉన్నావు. సగమేనా? పైకి వచ్చావు. ఇలా ఉంచు. థ్యాంక్ యూ అబ్బాయి. చాలా సంతోషం, లోపలికి దయచేయండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇప్పుడు దండం పెట్టాలా? మీరేంట్రా టీవీ చూస్తారు? వాళ్ళు దూరం మన ఎందుకు పదండి బాగా పదండి. నేను ఎలా కాదు రా చెప్తాను. ఈ డొక్క తరతో కడితే ఇంకా జారం అన్న జారం. ఎవరు ఎవరది? నేనే స్పెషల్. ఇక ఆంధ్ర నుంచి మంచి డబ్బున్న పార్టీ వచ్చింది. Oh.
మహాపండితుడు శ్రాద్ధం బాగా పెట్టిస్తాడు. రండి రండి. దగ్గర పెట్టుకునేవాళ్ళు. Oh. రండి. ఏంది చాలా ఫోటోలు తీసుకొచ్చారు? కలరా తగిలి కుటుంబం మొత్తం ఒక్కసారే పోయారా? అమ్మో! అన్నకి ఎక్కువ మాట్లాడితే ఇష్టం ఉండదు. ఇంకా నయ్యం, అనవసరంగా బిల్డప్ ఇవ్వబోయా. నాకు కమండలం పగిలేదురా నాయన. సార్ సార్ నా బొట్లు వెళ్దాం రండి. Oh. రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఆ ఫోటోలు అక్కడ ఉంచి మీ దగ్గర ఉన్న సామాన్ అక్కడ పెట్టి ఆ పవిత్ర గంగా నదిలో స్నానం చేసిరండి. హర హర మహాదేవ శంభో శంకర. గురూజీ, ఆ, ఇది నగర పార్టీ కాదు, నరుకుడు పార్టీ. గంగమ్మ తల్లి, ఈడ మునిగితే పాపాలు పోతాయంటారు. నా తమ్ముళ్ళని ఏ సీమగడ్డ మీద చంపాడు, అదే సీమగడ్డ మీదకి ఆడిని పిలిపించి చంపేటట్లు ఆశీర్వదించు. కూర్చోండి. ఈ ముగ్గురికి పిండాలు పెట్టు. అయ్యా, వారి నామధేయాలు చెప్పండి. కత్తుల వీరారెడ్డి 70 మందిని చంపాడు. ఆ? కత్తుల వీరభద్రారెడ్డి 80 మందిని చంపాడు. కత్తుల వీర ప్రతాపరెడ్డి 100 మందిని చంపాడు. ఓ, ముగ్గురు చచ్చి 12 ఏళ్లయింది. ఏ ఊరు అడుగు స్వామి, ఎందుకని మంచిది. అయ్యా, తమరిది ఏ ప్రాంతం అండి? కడప. ఏయ్, మొదలెట్టండి. ఓహో, రే, ఆ. మంత్రాలు ఆరంభించమంటున్నారు. ఆ. మీరు కూడా ఉండండి. మంత్రాలు మీరే కదా చదవాలి. ఆ విషయం మాకు తెలుసులే బాయ్. ఆ, మీరు కూడా ఉండండి. ఆ, ఆ. ఓ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం Oh. Today he is doing. పద్మార్కం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం కృష్ణాయ నమః. ఓం గణపతిర్వాస్మి నమః. ఓం భవదవాపతిర్వాస్మి. ఓం పితృవాస్మి. ఓం కృష్ణాయ Wow. ఓం పితృవాస్మి. మీకు దండం పెడతారా? ఓం శాంతి శాంతి. హలో, ముంతాజ్, నేను ప్రదీప్ని. ఈ దినం మా ఇంట్లో కొంచెం గొడవ జరుగుతోంది. गुस्ताख! तुमने शौकत अली खान की शान गुस्ताफी की है, बेइज्जती की है हमारी। हैदराबाद से अयोध्या आए हमें इतने बरस हो गए, मगर आज तक किसी की हिम्मत नहीं हुई कोई हमारी तरफ आंख उठाकर देख सके। तुम मुसलमान हो, ये हिंदू है, और तुमने इसकी इज्जत लूटने की कोशिश की है। अगर ये बात किसी को पता चली तो अयोध्या में राम के नहीं बल्कि शौकत अली खान के लिए हिंदू और मुसलमान अपना खून बहा देंगे। सलीम! हाँ साहब। साहब मैं बाल बच्चे बांधो हाथ। नहीं, नगेश, पुलिस थाने को फोन लगाओ। ముంతాజ్, నేను క్యాంటీన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. చాలా భయంగా ఉంది. ఈ రోజు ए, क्या सुन रहा है? ఎందుకు కుదరదు? చూడు, ఒకవేళ మీ పప్పా కనుక మన పెళ్లికి ఒప్పుకోకపోతే నిన్ను లేపుకుపోతాను. నువ్వు అర్జెంట్గా మన కాలేజ్ క్యాంటీన్ Oh. దగ్గరకు వచ్చాయి. ए, तू प्रदीप का मामा है ना? हाँ, तेरे भांजे को शौकत अली खान ने बांध दिया है। ओ भाई। सो गाइस, जैसे कि हमने ये थर्ड सीन भी देख लिया है इंदिरा मूवी का, एंड द मूवी इज गोइंग सुपर डुपर फन। आई एम सो सॉरी, you people must be feeling like why she is sitting like a lazy girl, but my back is hurting, my stomach is still hurting. Please let me sit like this. And yeah, the movie is going super fantastic. And now, like, okay, his nephew is arrested by that Shaukat Ali. What did Shaukat Ali only he said na. Let's see what will happen with him, because like he is looking not a good man. Like he is looking good, like what he did with that, like he Hindu and Muslim and he raped her, or obviously he has to kill. But now what will happen? I'm little scared. Not scared, obviously Chiranjeevi sir is there, so he will fight. I know fight scene will come.
in next part, fourth scene, right? So yeah, till now the movie is going super, super, super fun. I'm enjoying the movie a lot. Like three videos I made together, but still I'm not feeling like I'm getting bored, and like this movie is super fantastic, like super, what to say, entertaining movie till now. Like we haven't seen any fight scene and nothing till now, but still like I'm getting excited to watch every scene, and like how they are showing everything is looking super fun. And now villains entry also happened, like they came back again after some years in Kashi, and that puja happened, and Brahmanandam sir is rocking in this movie. Like that he's doing mantras and all, but like the movie is looking super fun. And like that is also truth, like in don't trust to any pandit near ghats and all, okay, like Gangaji Ghat and all. Like don't trust any pandit, because there are most of the time like you will get fake pandits. Like 80% pandits who are doing puja there are fake, okay. They are not having any vidya, and like they are not, they don't know any like much, they don't know much like what puja they are doing. So if you are going to any ghat like this, to Gangaji, near Gangaji, to do puja and all, so you have to take your own panditji, like from your own place, like how we used to go na. We used to take our panditji with us, and then we'll go there and do puja, right? So and Brahmanandam is doing that role fantastically. Like this movie is super fun, comedy, and like some spiritual kind of things are also going along, because this movie, like till now everything is happening near Varanasi, Kashi. Okay, so that's why I'm liking this movie and loving this movie. And then Chiranjeevi sir factor. This is the first movie of Chiranjeevi sir in which I'm reacting on my channel for the first time. So yeah, I think like Indra was a good choice. I'm enjoying this movie till now, but let's see what will happen in further scenes. Like I know the movie is fantastic because majorly vote goes to Indra. So obviously it will be a good movie. I trust you guys always. And whenever like your suggestions are like made my day, right? But yeah, that is it for this video. What about you guys? Do you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up. Subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.